ఏపీ టెట్ 2026 8వ తరగతి తెలుగు కవి పరిచయాలు, పాఠ్యాంశాలు, ఇతివృత్తాలు పై 360 degrees విశ్లేషణ. ముఖ్యంగా 8వ తరగతి తెలుగు సిలబస్ మ్యాప్ చూసినట్లయితే సెమిస్టర్ 1 6 పాఠ్యాంశాలు, సెమిస్టర్ 2 6 పాఠ్యాంశాలు, ఉపవాచకము 2 విభాగాలు, ఒకటి చైతన్యమూర్తులు, రెండవది కళా వారసత్వం. ఇలా మనం చూసినట్లయితే ప్రారంభ పాఠ్యాంశాలు సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర వైభవము, మాతృభూమి ఉంది. ఆంధ్ర వైభవాన్ని రచించిన వారు కొండేపూడి లక్ష్మీనారాయణ కవి గారు. ప్రక్రియ వచ్చేసి గేయము. గేయం అంటే పాడడానికి వీలైనటువంటి దాన్ని గేయము అంటారు. దీని ఇతివృత్తం రాష్ట్రకీర్తి. ఆంధ్ర వైభవంలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంది? రాష్ట్రకీర్తి. రాష్ట్రకీర్తి ఆంధ్ర వైభవంలో ఉంది. కవి కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఇది గేయం అన్నమాట. ఈయన ఇతర రచనలు చూస్తే స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి మాతృభూమి అనే పాఠము ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. ప్రక్రియ వచ్చేసి కథానిక. పవని నిర్మల ప్రభావతి కవి. ఆమె రచించినటువంటి మాతృభూమి యొక్క ఇతివృత్తము దేశభక్తి, కుటుంబ విలువలు. ఇది ఒక కథానిక. ఈమె కాలము 1933 2015. ఈమె ఒంగోలు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆమె. ఈమె రచించినటువంటి ఇతర సంపుటాలు చూసినట్లే శ్రీ, నాగరికత నవ్వుతోంది, ఎదలో ముళ్ళు అనేటువంటి రచనలు కూడా చేసింది. నవలలు, ఉదయ కిరణాలు కూడా రాసింది. కవి పవని నిర్మల ప్రభావతి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. తర్వాత నైతికత, దార్శనీయతతో కూడుకున్నటువంటి సెమిస్టర్ 1లో 3వ పాఠం వచ్చేసి మనం చూసినట్లయితే శతక సౌరభం అనేటువంటిది శతక కవులు రచించినటువంటివి. దీంట్లో ప్రక్రియ శతకం అంటే 100 పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యంలోనూ 4 పాదాలు ఉంటాయి. చివరి పాదము మకుటంగా కలిగి ఉంటుంది. దీంట్లో శతక కవులు గరికి పాటి మల్లావధాని విద్యార్థి శతకం రాశారు. మారద వెంకయ్య గారు భాస్కర శతకం రాశారు. పక్కి అప్పల నరసయ్య గారు కుమార శతకం రాశారు. పెరుమాళ్ళ మున్నప్ప గారు విద్యాశతకము. కంచర్ల గోపన్న గారు దాశరథి శతకము. మాచిరాజు శివరామరాజు గారు మనుల మూట శతకము. బమ్మెర పోతనామాత్యుడు గారు నారాయణ శతకం రాశారు. గుండ్లపల్లి నరసమ్మ గారు వరదరాజ శతకం రాశారు. కొండూరు వీర రాఘవాచార్యులు గారు మిత్ర సాహస్రీ శతకం రాశారు. అంటే శతక కవులు కలిసి రాసినటువంటి పాఠమే శతక సౌరభం. ఇది ప్రక్రియ వచ్చేసి శతకం. ఇతివృత్తం చూసినట్లయితే నైతిక విలువలు అనమాట. ఇతివృత్తం అంతా నైతిక విలువలు సంబంధించినది. తర్వాత 4వ పాఠము చూసినట్లయితే 4వ పాఠం అనేటువంటిది నా యాత్ర అనేటువంటిది బలుసు వెంకటరమణయ్య గారు రాశారు. బలుసు వెంకటరమణయ్య గారు రాసినటువంటిదే నా యాత్ర. ఇక్కడ ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తము జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు. జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు ఇతివృత్తం. నా యాత్రలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటి? జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. ప్రక్రియ వచ్చేసి యాత్రా రచన. ఇది వెంకటరమణయ్య గారు రాసినటువంటి నా యాత్ర. తర్వాత సెమిస్టర్ 1లో సామాజిక చైతన్యం మీద 2 పాఠాలు ఉన్నాయి. 5వ పాఠము, 6వ పాఠము. ఒకటి సందేశము అనేటువంటిది ఏంటి అంటే ఒక ఖండకావ్యం. రచించినది గుర్రం జాషువా గారు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి అనేటువంటి బిరుదాలు కలిగినటువంటి మరి వ్యక్తి. అదేవిధంగా గుర్రం జాషువా గారు మనకి నేపథ్యం చూస్తే గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని
పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతులను విన్నవించమని వేడుకోవడమే ఈ నేపథ్యం అన్నమాట. సో ఇది సందేశం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం, కష్టజీవుల శ్రమ, గుర్రం జాషువా కవి, ప్రక్రియ ఖండకావ్యం. తర్వాత పాఠం 6 పయనం. రచయిత సింగమనేని నారాయణ గారు. ఇది మాండలిక కథ, అంటే మాండలికంలో రాసినటువంటి కథ ఇది పయనం అనేది. దీని ఇతివృత్తం సామాజిక స్పృహ. రచయిత సింగమనేని నారాయణ గారు. ఇతర రచనలు సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు. ఇవి అతని రచనలు. పురస్కారాలు: సాహిత్య పురస్కారము తెలుగు విశ్వవిద్యాలయం నుండి, కళారత్న ఆంధ్ర ప్రభుత్వం నుండి. తర్వాత మనకు నెక్స్ట్ చైతన్యమూర్తులు అనేటువంటిది ఉపవాచకం ఉంది. ఈ ఉపవాచకంలో ఉన్నటువంటి చైతన్యమూర్తుల్లో ఇది ఒక వ్యాసము. ఇతివృత్తం స్ఫూర్తి సేవ అనేది ఇతివృత్తం కలిగి చైతన్యమూర్తులు చేసిన సేవ మరి స్ఫూర్తి ఇతివృత్తంగా ఉండి ఇది వ్యాసం కాబట్టి ఇది ప్రక్రియ వ్యాసము. రచయిత బృందాలు దీన్ని చేశారు. అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మం, తర్వాత తాడి నాగమ్మ, తర్వాత నేదునూరి గంగాధరం, తర్వాత వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ, వీరి చైతన్యమూర్తులుగా కలిగి వాళ్ళంతా కూడా. తాడి నాగమ్మ ఉత్తమ ఉపాధ్యాయుని. అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మం వచ్చేసి మనకు సంఘ సంస్కర్తగా, మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కృషి చేసిన ఎందరో మహనీయులను స్మరించుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి పోతులూరి వీరబ్రహ్మం సంఘ సంస్కర్త. జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం గారు. అదేవిధంగా మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారు. అదేవిధంగా ఫాతిమా షేక్ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు. రాగతి పండరి కార్టూన్ స్వేచ్ఛా విహంగం. తర్వాత తాడి నాగమ్మ గారు ఉత్తమ ఉపాధ్యాయుని. సో వీళ్ళ యొక్క స్ఫూర్తి సేవను తెలుసుకొని ఇతివృత్తంగా ఉన్నటువంటి రచయితల బృందం రచించినటువంటిదే చైతన్యమూర్తులు. తర్వాత మానసిక వికాసము, విలువల ప్రయాణం సంబంధించి 7-8 పాఠ్యాంశాలు. మేలిమలుపు, తర్వాత చిరమాలిన్యం. మేలిమలుపు అనేది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించారు. ప్రక్రియ కథ. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. మేలిమలుపులో ఉన్నటువంటి ఇతివృత్తం ఆత్మస్థైర్యం. ప్రక్రియ వచ్చేసి కథ. కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయనకి బిరుదులు కళాప్రపూర్ణ, భావకవి, ఆంధ్ర షెల్లి అనేటువంటి బిరుదులు ఈయనకున్నాయి. ఈయన వచ్చేసి అనేక సినిమా పాటలు కూడా రచించారు. కళాప్రపూర్ణ బిరుదుతో ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్కరించింది. ఆనిముత్యాలు లాంటి సినిమా పాటలు రాశారు. పద్మభూషణ్ సాహిత్య పురస్కారంతో ఆయనకి భారత ప్రభుత్వం సత్కరించి ఉంది. సో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచించినటువంటిది మేలిమలుపు. ఇది కథ. దీని ఇతివృత్తం ఆత్మస్థైర్యం. చిరమాలిన్యం అనేది మానవత విలువలు కలిగినటువంటి ఇతివృత్తంతో ఉన్న వచన కవిత. దీన్ని రచించినది షేక్ ఖాజా హుసేన్ గారు రాశారు. ఇది ఈయన కలం పేరు దేవిప్రియ. ఈయన అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు అనేటువంటి ఇతర రచనలు కూడా చేశారు. షేక్ ఖాజా హుసేన్. చిరమాలిన్యం, మానవతా విలువలు, వచన కవిత. రైట్. వ్యక్తిత్వము మరియు సమాజ సమానత్వం సంబంధించి 9-10 పాఠాల్లో మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా నాట్య చదువు మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాశారు. మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాసినటువంటిది ఆత్మకథ, ప్రక్రియ ఆత్మకథ.
ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము, చదువు యొక్క విలువ ఇందులో ఉంది. నాట్య చదువులో ఏముంది? చదువు విలువ ఉంది. నాట్య చదువులో ఏముంది? చదువు విలువ ఉంది. ఇందులో వ్యక్తిత్వ వికాసం ఉంది. ఇది ప్రక్రియ ఆత్మకథ. మామిడిపూడి వెంకటరంగయ్య గారు. ఇతర రచనలు మారుతున్న సమాజము, నా జ్ఞాపకాలు. ఆ నా జ్ఞాపకాలే ఆత్మకథ. నెక్స్ట్ పాఠం 10 సమదృష్టి. దీంట్లో ఇతివృత్తం సమానత్వము. సో దీన్ని రచించినది పైడి తేరేష్ బాబు. పైడి తేరేష్ బాబు. ప్రక్రియ వచ్చేసి గజల్ రూపంలో ఉంది ఈ సమదృష్టి. దీంట్లో ఉన్న ఇతివృత్తం సమానత్వము. కవి వచ్చేసి పైడి తేరేష్ బాబు గారు. ఈయన ఇతర రచనలు అల్పపీడనం, మహాసముద్రం. తదుపరి మనకు సాహిత్యము, సంస్కృతి మీద 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి పాఠం 11 భువన విజయం రచించినది దీంట్లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, అదేవిధంగా డాక్టర్ సివి సుబ్బన్న గారు, తర్వాత వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రచించినటువంటిదే భువన విజయం. దీంట్లో ఉన్న ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ వచ్చేసి సాహితీ రూపకం. ఇది ఒక సాహితీ రూపకం. ఏది? భువన విజయము. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి, ప్రక్రియ సాహితీ రూపకం. భువన విజయం రచించినది వేటూరి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న గారు. సో తర్వాత పాఠం 12 ఆతిథ్యం అనేటువంటిది అతిథి గౌరవం ఇతివృత్తంగా ఉన్నటువంటిది. ప్రక్రియ ఇతిహాసము. కవి తిక్కన సోమయాజి, 13వ శతాబ్దానికి చెందినవారు. కవి బ్రహ్మ, ఉభయమిత్రుడు అనేటువంటి బిరుదాలు కలిగినవాడు. మహాభారతంలో ఉన్నటువంటి 15 పర్వాలని, నిర్వచనోత్తర రామాయణాన్ని రచించినటువంటి మహాకవి తిక్కన సోమయాజి రచించినదే ఆతిథ్యం. ఇతివృత్తం అతిథి గౌరవం, ప్రక్రియ ఇతిహాసం. సో ఇది ఉపవాచకం 2 కళా వారసత్వానికి సంబంధించినటువంటిది. కళా వారసత్వంలో ఇతివృత్తం వచ్చేసి కళల యొక్క వైశిష్ట్యము. ఇది ఒక వ్యాసం. ఇతివృత్తం కళల వైశిష్ట్యము, ప్రక్రియ వ్యాసము. రచయితల బృందము దీన్ని రచించడం జరిగింది. సో భరతనాట్యం అనేటువంటిది తమిళనాడుకు చెందినటువంటి ఒక శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది భరతనాట్యము. ఏ రాష్ట్రంలోని ఆలయ నృత్యం నుండి భరతనాట్యం ఉద్భవించింది అంటే తమిళనాడు. ఎవరితో పేరు పెట్టి భరతనాట్యం ప్రసిద్ధిగాంచింది అంటే భరతముని వల్ల. అదేవిధంగా భరతనాట్య నృత్య పోషకులు తమిళనాడు తంజావూరులో నట్టు వనారులు, దేవదాసీలు. భరతనాట్యంలోని ముఖ్యాంశాలు భావము, రా అంటే రాగము, తా అంటే తాళము. నృత్య భంగిమలతో పాటు ఎన్ని రకాల హస్త పాద కదలికలు భరతనాట్యంలో గలవంటే 64 రకాలు ఉంటాయి. ఇది దానికి భరతనాట్యానికి సంగీతం ఏ శైలిలో ఉంటుందంటే కర్ణాటక శైలిలో సంగీతం ఉంటుంది. నెక్స్ట్ది భాంగ్రా నృత్యం అనేటువంటిది పంట రాబడి ఆనందంలో పంజాబ్ ప్రజలు చేసే నృత్యాన్ని భాంగ్రా నృత్యం అంటారు. పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యమే భాంగ్రా. అతి ప్రాచీన భాంగ్రా నృత్యం ఏ నాగరికత ప్రాంతంలో పుట్టిందంటే సింధు నాగరికత ప్రాంతంలో పుట్టింది. సో ఇది ముఖ్యంగా ఒంటి కాలితో సాగే భాంగ్రా నృత్యం రకం సియాల్ కోటి అంటారు. సో ఇది దానికి సంబంధించి కథకళి 3వది. కథకళి అనేటువంటిది కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్య కళారీతి. కథకళి అనగా కథ అంటే కథ, కళి అంటే ఆట, కథల ఆట అని చెప్పవచ్చు. కథకళి ఏ భాషా కార్యాలలో ఉన్న రహస్యాన్ని వెలికి తీసిందంటే సంస్కృత భాషా కావ్యములోనే ఉన్నటువంటి దాన్ని, ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే కథకళి. ఇది కేరళకి చెందినటువంటిది. కథకళి నృత్యానికి మెరుగులు దిద్ది ముఖ్య ఘట్టాలను పరిచయం చేసింది 17వ శతాబ్దానికి చెందిన వెట్టత్తు రాజు. సో 4వది గుస్సాడి అనేటువంటిది దండారి నృత్యంలో భాగంగా ఉండే నృత్యం. ఉండే నృత్యాన్నే గుస్సాడి అంటారు. రాజగోండులు జరుపుకునే పెద్ద పండగ దీపావళి. ప్రతి సంవత్సరం గోండులు
వీరిని అనుసరిస్తూ నృత్యాలు చేస్తారు. దాండాకారియా రౌడ్, సిసి శర్మ రౌడ్. గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి ఆ నృత్యం పేరు దండారి. ఈ దండారి నృత్యంలో భాగంగా ఉండేదే నృత్యమే గుస్సాడి. గుస్సాడి నృత్యం చేసే కాలము దీపావళి నెలలో పౌర్ణమి నుంచి చతుర్దశి వరకు చేసేదే ఈ గుస్సాడి నృత్యం. నెక్స్ట్ ఒడిస్సీ. ఒడిస్సీ నృత్యం తూర్పు భారతదేశంలో ఒడిశా రాష్ట్రానికి చెందింది. దాంట్లో పుట్టినటువంటి ఒడిశా రాష్ట్రంలో పుట్టిన నృత్యమే ఒడిస్సీ. ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఆదరించబడి పోషించినట్లు తెలిపే శాసనం హతిగుంపా శాసనం. రాణిగుంపా గుహలో ఏ నృత్యానికి సంబంధించిన పురుషులు స్త్రీల వర్ణనలు చెక్కబడ్డాయంటే ఒడిస్సీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జయదేవుని ఏ గ్రంథంలోని పాటలకు మహారీలు నృత్యం చేసేవారు అంటే జయదేవుని గీతా గోవిందం. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ చివరిది హరికథ. హరికథ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర. హరికథ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర. ఏకకాలంలో గొంతుతో వాచకం, గానం, సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం గుప్పిస్తూ చేసే నృత్య రూపకమే హరికథ. సంగీతం, సాహిత్యం కలయిక కలది హరికథ. హరికథకు వివిధ రాష్ట్రాల్లో గల పేర్లు: మహారాష్ట్రలో అభంగ్ అంటారు, కేరళలో కథాప్రసంగం అంటారు, కన్నడంలో కీర్తన కాలక్షేపం అంటారు, తమిళంలో హరికథ కాలక్షేపం అంటారు, తెలుగులో హరికథ అంటారు. హరికథా పితామహుడుగా పేరొందిన వారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఇది అదేవిధంగా కథా సాహిత్యం చూసినట్లయితే ఏ ప్రక్రియ ఏ పాఠం అని చూసినట్లయితే మాతృభూమి కథానిక, పయనం మాండలిక కథ, మేలు మలుపు అనేది కథ, ఆంధ్రవైభవం అనేది గేయము, శతక సౌరభం అనేది శతకము, సందేశం అనేది ఖండకావ్యం, చిరమాలిన్యం అనేది వచన కవిత, సమదృష్టి అనేది గజల్. ప్రాచీన రూపకంగా ఉండేది ఏమంటే ఆతిథ్యం అనేది ఇతిహాసం, భువన విజయం అనేది సాహితీ రూపకం, నా యాత్ర అనేది యాత్రారచన, నాట్య చదువు అనేది ఆత్మకథ, చైతన్యమూర్తులు కళావారసత్వం అనేది వ్యాసం. అదేవిధంగా ఇతివృత్తాలు చూసినట్లయితే ఆంధ్రవైభవం రాష్ట్రకీర్తి ఇతివృత్తంగా ఉంది, మాతృభూమిలో దేశభక్తి, పయనంలో సామాజిక స్పృహ, సమదృష్టిలో సమానత్వం, సందేశంలో కష్టజీవుల శ్రమ, శతక సౌరభంలో నైతిక విలువలు, మేలి మలుపులో ఆత్మస్థైర్యం, చిరమాలిన్యంలో మానవతా విలువలు, నాట్య చదువులో వ్యక్తిత్వ వికాసం, అతిథ్యంలో అతిథి గౌరవం, భువన విజయంలో భాషాభిరుచి, నాయాత్రలో దర్శనీయ స్థలాలు, ఉపవాచకాలలో కళల యొక్క స్ఫూర్తి సేవ అనేది ఉంది. కవుల యొక్క కరదీపిక చూసినట్లయితే తిక్కన సోమయాజి ఆతిథ్యం ప్రాచీన కవులు కిందకు వస్తారు. ఆధునిక కవులు గుర్రం జాషువా సందేశం అనేది రాశారు. అదేవిధంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి మేలి మలుపు రాశారు. రచయితలు విమర్శకులుగా ఉన్న సింగమనేని నారాయణ గారు రచించినది పయనం, మామిడిపూడి వెంకటరంగయ్య గారు రచించేది నాట్య చదువు. బాగా ప్రిపేర్ కాండి. అదేవిధంగా కీప్ వాచింగ్ ఫార్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.